నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు మనం వంకాయ టమాటా గ్రేవీ కర్రీ చేసుకుందామండి. ఇది చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. కొంచెం మనకి డల్గా ఉన్నప్పుడు లేదా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం హెల్త్ కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు మనం సింపుల్గా ఈ కర్రీ చేసుకుంటే టేస్ట్ సింపుల్గా అయిపోతుందని తక్కువ టైంలో మనం ఈ కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. దానికి కావాల్సి చూద్దాం. పావు కిలో వంకాయలు తీసుకున్నాను, చేసేసాను. ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసేసి ముందే రెడీ చేసుకున్నాను అనమాట. దాంట్లో సగం టమాటాలు తీసుకోవాలి. టమాటా ముక్కలు కట్ చేసేసాను. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇచ్చండి. బాండీ పెట్టుకుని బాండీలో కూరకు సరిపడా నూనె వేసుకున్నాను. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని వేపుకోవాలండి. అవి మగ్గేదాకా ప్లేట్ పెట్టేసుకుందాం. చూద్దామండి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ తీసుకున్నాను పేస్ట్, అది వేసేసుకుందాం. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేపుకునండి. ఇప్పుడు మనం చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం వేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసేసుకుందాం. టమాటా ముక్కలు ఇవి పూర్తిగా మగ్గిపోవాలండి. ఒకసారి తీసి చూసుకుందామండి. టమాటాలు మగ్గుతున్నాయి కదా. కాస్త ఉప్పు వేసుకుందామండి. సాల్ట్ వేస్తున్నాను నేను. వేసుకుందాం కూరకు సరిపడా. ఇది పూర్తిగా మగ్గిపోవాలండి టమాటా. అప్పుడు కూర బాగుంటుంది. తీర్చొద్దామండి. టమాటా పూర్తిగా మగ్గిపోయినట్టుంది. ఇలా మగ్గాలండి. కొంచెం స్మాష్ చేసుకుందాం. ఇలా మెత్తగా చేయడం వలన గుజ్జు అనేది వస్తుంది అనమాట. నేను ఈ వంకాయ ముక్కలు వేసేసుకుందాం. పూర్తిగా కలుపుకోవాలండి దీంతో. ఇవి కూడా మగ్గిపోవాలని ప్లేట్ పెట్టేసుకుందాం. ఒకసారి తీసి ఇలా కలుపుకుందామండి. ఇందాక వేసిన సాల్ట్ సరిపోతుందండి. సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. మనం సరిపడా వేసేసాము, ఇంకా అవసరం ఉండదు. లేదా పూర్తిగా మగ్గిపోవాలి, కొంచెం మగ్గాలన్నమాట. ప్లేట్ పెట్టేసుకుందాం. చూద్దామండి. వంకాయ కూడా పూర్తిగా మగ్గిపోయిందండి. చూసారా, చుట్టూరు ఇలా నూనె వచ్చేస్తుంది అనమాట వంకాయ మగ్గితే. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి కలయి తిప్పుకుందామండి అంతా. టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ ఇలా చేసుకోవటం వలన. ఇది పాత రోజులు అందరూ చేసే కర్రీనే. మా అమ్మగారు, మా అత్తగారు ఇలా చేసేవాళ్ళు. నేను ఒక చిన్న గ్లాసు, టీ గ్లాసు వాటర్ పోసేసుకుందాం. మగ్గే వరకు మూత పెట్టేసుకుందాం, ఎగిరే వరకు. చూద్దామండి పూర్తి ఎగిరిందో లేదో. అయిపోవచ్చింది. ఇంక 2 మినిట్స్ ఉంచేసుకుని స్టవ్ కట్టేసుకోవచ్చు. మూత పెట్టేసుకుందాం. కూర అయిపోయిందండి. ఇలా మగ్గితే సరిపోతుంది. మొత్తం ఎగిరిపోయింది మొత్తం.
చక్కగా ఎంత బాగుందో కదండి కూర. తింటే కూడా అంతే బాగుంటుందండి. ఈ వంకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వంటలు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్. మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు.